అండి అందరికీ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే, మా శివశక్తులకు జరిగిన అవమానం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి, అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు. మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని, జోగినీలను విచక్షణారహితంగా, అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు, గతంలో మీరు చూసుకున్నట్టయితే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా, ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్, అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి, బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద ఏడంతరాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంతరాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా, కమిటీ ఏర్పాటు చేస్తారా. ఈ ఒక్క దేవాలయాలకే కాదు, తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా, బల్కంపేట ఎల్లమ్మ అయినా, మహంకాళి అయినా, లాల్ దర్వాజా అయినా, గోల్కొండ అయినా, ఏడుపాయలైనా, భద్రకాళి అయినా, అండ్ మన సమ్మక్క సారక్క అయినా, ఈ అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి. మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి. మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు. ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి, పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. మేము సేవ చేసేవాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారి అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా, మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి, జోగినీలకి, అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేమందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా, ఆకాశమంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా, మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి, మాకు అది చేసుకొనివ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మన బల్కంపేటలో ఉంది, బల్కంపేటలో అమ్మవారి పెళ్ళయింది, ఎల్లమ్మ లగ్గమైంది, దాని తెల్లారి ఊరేగింపు అయింది. ఏంది జోగినీలందరూ బాగా తిడుతున్నారు గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని. మీ పైన కూడా వాళ్ళు పోలీసులు జుల్లుని చూపించారంట. ఏమైంది ఆ రోజు? గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నీకేమైనా మంచి జరిగిందన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచా? అన్నీ జరిగినాయా? నేనైతే జరిగినాయనే చెప్తా.
మంచిగా అయిందన్నా మంచిగా అయిందనే చెప్తా. ఉమ్. మంచిగా అయింది మొన్న, ఉమ్. మంచిగా అయింది. ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏ అడ్డంకులు లేకుండే. ఇప్పుడైతే మంచిగానే అయింది అంట. ఎందుకు మంచిగా అయింది అంటే రేపు పొద్దున ఈ మీడియా మీ దారాగా కోలుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి నన్ను అరెస్ట్ చేయించిన, నన్ను కొట్టి చంపేసిన నేనైతే రెడీగా ఉన్నదాన్ని. ఏమైందన్న ఆ రోజు? అమ్మవారు అంటే ఏందన్న, కళ్యాణం, లోక కళ్యాణం అమ్మవారు. ఆమె జోగినులతోని స్తోత్రాలతోని ఆమె పూజ పునస్కారాలు, వాళ్ళు ఒడి బియ్యం పోయడము, వాళ్ళు అక్కడ పసుపు కొమ్మ కట్టుకోవడము, మళ్ళీ తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఒక ఆ బల్కంపేట కళ్యాణం అంటే ఏంది, అన్ని దిక్కులు అవుతుంది అట్లనే. తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? మన దగ్గర ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? నాకు 6 సంవత్సరాల నుంచి గుర్తించి నేను అక్కడ పోతరాశం వేస్తా. యాదగిరి పెద్ద చారి ఉన్నాడు, మామ ఉన్నాడు, ఆయన మాకు గుర్తించి గోల్కొండ నుంచి తీసుకొచ్చి అక్కడ వ్రతం కూడా పోతరాశం వేపినాం. రూపాయి తీసుకోం మేము. వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమతోని ఆనందంగా ఇస్తాం. రథం లోపలికి వెళ్ళి అమ్మవారు లోపలికి వెళ్ళి ఆడతయ్యేదాకా ఉండి వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అలాంటిది పోతరాజు వచ్చిందంటే ఒక చీటపురుగు వచ్చినట్టు నింబడే నెట్టేయడం అని. అరే సార్ మమ్మల్ని గుర్తించండి, మేము రథంకి వేస్తాము, మీరు కొత్తగా వచ్చిరేమో. కొత్త లేదు పాత లేదు అంటే బూతు మాసలు దెంగేరా దెంగే అక్కడ. అరే తురే నీ బొమ్మాడిదినా హిందూ కాదా? ఎస్ఐ హిందూ కాదా? ఎస్ఐ హిందూ పొందో అన్న. ఎవరైతే నువ్వు డ్యూటీ పైన వచ్చినా నువ్వు డ్యూటీ చేయాలి. నీకు అర్థం కాకపోతే పైన అధికారిని అడుగు, లేకపోతే గుడి నెంబర్ని అడుగు. కానీ నీ సొంత నిర్ణయం నువ్వే తీసుకొని నువ్వే నా పైన యాక్టివిటీ చేస్తావా? నువ్వే నీ జులుం చూపిస్తావా? నీ మోతవారి అంటే నీకు డ్యూటీ వచ్చాడు వాళ్ళ అదే డ్యూటీ ఇచ్చేవాడు ఒక 10 నిమిషాలు పోతరాశం వేయి, నా బాధ ఏందో నీకు తెలుస్తుంది. అదే పోతరాశం ఇప్పి నువ్వు ఒకసారి బోనం ఎత్తుకొని చూడు, 2 అంతరాల బోనము నేను ఎత్తి మీద పెట్టుకొని చూపెట్టు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంది ఆ నొప్పి అనేది నువ్వు చూడు ఒకసారి. బాధ పెట్టడం తప్పే కదా. ఒక జోగిని కట్టలు తీసుకొని కొట్టిరన్న. ఆమె ధర్నా చేస్తే ఆమె ధర్నా చేయడం వల్ల ఎంతో మందికి ఆదరణ. ఆమె పెళ్ళైన తర్వాత రథం అంటే ఏందన్న, భరాతిగా మన లెక్కల రథం ఊరేగింపు ముంగట బాజా భజంత్రీలు ఉంటాయి కదా అన్న, ఆటపాటలతోనే ఆమె ఆనందించుకుంటూ తీసుకెళ్తాం కదా. ఏమీ లేదన్న, సైలెంట్ గా పోతుంది. ఎట్లా పోతుంది అన్న? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అంగరంగ వైభవంగా చేసి ఈ సంవత్సరం ఒక గవర్నమెంట్ వస్తే ఇంకా అంగరంగ వైభవంగా చేయకుండా ఆకతాయిలు వచ్చిరు. గాంజాదాయేటోళ్ళకి చాకులు పట్టుకొని కొట్టుకునేటో అసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. మాసుంటోళ్ళకి ఓడున్నారు. మాసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు కావాలా? అంటే మేము ఆటపాటలు ఆడుకొని నిజాయితీగా చేసుకునేటోళ్ళకి కూడా పోలీసు వాళ్ళు కావాలా? చెప్పు మళ్ళీ, అట్లా చెప్పు మళ్ళీ. వాళ్ళ జులుమేందన్న కొట్టడం. గుమ్మడికాయ సార్ ఈ చౌరస్తాలో 10 సంవత్సరం ఇక్కడ గావపడతాం అక్కడ బాగుపడతాం అని చెప్పి అక్కడ గావపడుతుంటే గుమ్మడికాయ లేదు ఏది లేదని నువ్వుకేచుడే పట్టని నువ్వేం చేస్తావు చేసుకో, నిన్ను అది చేస్తా అని చెప్పి నా వీడియో తీయడం, నన్ను ఇబ్బంది గురిపెట్టడం, నన్ను నా తమ్ముని కొట్టడానికి వస్తే తమ్ముని పక్క చెప్పేసి నా నడుముకు 2 కట్టెలు ఆయన భారీ కట్టెలు లట్ కట్టెతో కొట్టడం ఏందన్న. నేను హాస్పిటల్లో చూపించుకున్నాను, 2 డేస్ నుంచి హాస్పిటల్లో ఉన్నా. అంటే ఎందుకు కొట్టడం? ధర్నా చేసినాము. ధర్నా చేస్తే మొత్తం అందరు నిండిపోవడము, రావడం వచ్చి ఒక 5-10 నిమిషాలు చూసి అందరిని లాఠీ చాటుతో ఇష్టం ఉన్నట్టు కొట్టి రథం ఏం చేసినావు? ఏం ఫైదా? నీ కడుపు నిండిందా? నీ కాలు నిండిందా? నీ ఆస్తి నిండిందా? మమ్మల్ని కొట్టడం వల్ల నీకేం ఫైదా? నా నోటితోనే తిడుతుండొచ్చు, నా మనసులకేం కలకల నీకు బరోబర్ తలుగుతుంది కదా. అట్లనే ఎంతమంది జోగులను వాళ్ళ గోసాని చాలా మంది బాధపడరు, అదే అడుగుతున్నా. ఏడ్చిరన్న వాళ్ళని కొట్టుడు నెత్తిలకి కాళ్ళ ఈపులకి. ఒక కన్నతల్లి ఇప్పి బట్టిప్పి ఎర్రగా అయిపోయింది కమిలిపోయింది అని చూస్తే ఆమె నోటితో నేర్వదన్న, గుండెతో బాధతో నేడుస్తుంది, కలకల పెడుతుంది. నా పిల్లగాన్ని ఓడగొట్టిండు దళిద్రుడు, మేమేం పాపం చేసినామని చెప్పి ఆమె ఏడిస్తే నీకేమైనా మంచిగా కదా? నీ ఇంట్లో కూడా కన్నతల్లి దెబ్బలు తూకుంటుందా? నా కన్నతల్లిని పక్క పెడతా అన్న. ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి నా కన్న తల్లి కంటే ఎక్కువ అని చెప్పి నేను భావిస్తా. ఆ తల్లి బాధపడకుండా ఉంటుందా? నేను అమ్మవారికి 365 రోజులు సేవ చేసుకుంటా, 2 నెలలు పొతరాయిషం వేస్తా, జోగినీళ్ళు బోనాలు ఎత్తుతారు, వాళ్ళు బియ్యాలు పోస్తారు, శివసత్తులు ఊగుతారు, చేస్తారు. వాళ్ళు కూడా బాధపడి నేను బాధపడి నువ్వు ఏం బాగుపడతావు అన్న? బాగుపడతావా? పడలేవు కదా. ఆ దేవుని పైన ఇడిసెపెట్టినాం, ఏదైతే అదైతుంది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇట్లా చేయలేదు. తలసన్న గిట పోతరాలని బోనాలని గుర్తించి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళు లేకపోతే మనం లేమని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పిండు. వాళ్ళు చేయడం వల్ల లేనందుకే ఇంది కానీ బాధలు మాకు, లేనందుకే ఇంది కానీ బాధలు. గోల్కొండలు కానీ ఈడ కానీ లేనందుకే బాధలు. ఉన్నదన్న అన్న చనిపోయే లేకుండా ఉన్నాడేమో, కానీ ఒకవేళ ఆయన రాలేదు, ఒకవేళ ఆయన ఉండింటే మాకు ఈ బాధలు ఉంటుండేనా? మేము ఆ తల్లికి ఎంత నవ్వుకుంటా ముడుచుకుంటా ఆడి పాడి ఆమె మెప్పించి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుండే. ఎంత బాధపడుతురు అన్న, ఎంత బాధపడుతురు, చాలా గోసపడుతురు. నువ్వు ఆకతాయిలం పట్టుకో, చిల్లర పని చేసుకొని కొట్టు, సంపు, ఏమైనా చేసుకో,
దొరుకుతారు కదా నీకు అంతమంది, కేసులే దొరుకుతాయి కదా. మమ్మల్ని పట్టుకుంటే నీ కేసులు దొరుకుతాయా? మమ్మల్ని బాధ పెడితే నీ కేసులు దొరుకుతాయా? ఎంత హరాస్మెంట్ చేస్తుండే ఒక ఎస్ఐసార్ అయితే, తక్కువలో అందరూ ఊకో ఊకో అన్న కానీ ఆయన కోపంని, ఆయన ఉన్న డ్యూటీలో ఉన్న సిన్సియారిటీని మా మీద చూపిస్తే ఏం కాదు. నువ్వు అదే దొంగల మీద, పెద్ద పెద్ద రౌడీ షీటర్ల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపెట్టు. మేము చేసుకొని పొట్ట తిప్పలకు బతికేటోళ్ళ మీద నువ్వు అటు చూడడం చేస్తే నీకేం వస్తుందని, ఏం నిండుతుందని చెప్పి గుడ్లిప్పి మాట్లాడి నువ్వుకేస్తే నీకేం వస్తుంది? నేను అదే గుడ్లిప్పి నేను స్టార్ట్ అయినాను అనుకో, 1 వారం అయిపోతుంది. నువ్వు నన్ను కొట్టి లోపడేసుకుంటావచ్చు. తెల్లారి ఏమవుతుంది? ప్రజల ముంగట వచ్చి నువ్వు తప్పైందని కాలుమొక్కి క్షమాపణ చెప్పేదాకా ఊకోరు. పబ్లిక్ గేమ్ పిచ్చోళ్ళు కాదన్నా, పబ్లిక్ గేమ్ పచ్చోళ్ళు కాదు. తొందరగా అయిపోయినట్టుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇక అయిపోయిందన్న, వాళ్ళ జులుంలో ఖతం చేసిరు. వాళ్ళకి చేసుకునే శక్తి లేదు, నిలవాడే అంత గట్టిగా లేదు, తొందరగా తీసుకొచ్చి ఇడిసే పెట్టేసి. ఎవరు లేరా అక్కడ లోకల్ లీడర్లు కానీ ఎవరు లేరు? వాళ్ళ మాట గిట్ట వింటలేరన్న. వాళ్ళు కూడా పాపం చాలా రిక్వెస్ట్ చేసారు, వాళ్ళ మాట మీద వినట్లేదు. ఒక్కసారి లైన్లకి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయే ఛాన్స్ గిట్ట వాళ్ళకి లేకుండా చేశారు. ఎవరు గుడోలు, ఎవరు పెద్దోళ్ళు, ఎవరు ఏంది కథ? ఇది మత మార్పిడి లేక మతం వేరే మతం వాళ్ళు వచ్చి వీళ్ళు ఇక్కడ చేసుకోవద్దు అన్నట్టు నొక్కపోయినట్టు ఉంటుంది. అట్లానే ఉందా? అంతే. అదే నువ్వు దేవుని నమ్మేటోని అయితే పోనీ మనోలేగా చేసుకుంటారు. జోగిని శ్యామల కూడా ఏడ్చింది కదా బాధపడి. అక్క ఇప్పటి నుంచి కాదు, ఆమె ఎన్నో విషయాలలో ఎంతో మందికి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. జోగిని శ్యామలక్క చాలా విషయాలలో చాలా మందిని ఎంకరేజ్ చేసింది. ఇదే శివసత్తులకి రానియకపోతే ఆమె అక్కడనే ఆగిపోయి గవర్నమెంట్తో కొట్లాడింది, పోతరాల గురించి కొట్లాడింది, ఎన్నో మంచి విషయాల కోసం ఆమె గుళ్ళకాడ ఎన్నో సేవలు చేసింది. ఆమెను గుర్తించకుండా ఆమెను గిట్ట ఆపడం, గుడి చుట్టూ దింపడం, ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లనా ఏమన్నా? చిన్న మనిషి ఏమన్నా? ఇక్కడ నుంచి అక్కడ దింపు, అక్కడి నుంచి ఇక్కడ దింపు, నెత్తి మీద అమ్మవారు బియ్యం పెట్టుకొని ఆమె చేయాల్సిన కార్యక్రమం లేకుండా మీరు ఆమెను బాధ పెట్టి ఏం ఫాయిదా మీకు? ఏం కడుపు నిండుతుందా మీకు? ఏమి కాదు. ఆమె కలకల అయినట్టే మీరు నాశనమే పోతారు. అంతే కదా. ఇప్పుడు నా కలకల తీసుకుంటున్నావు, నేనైతే బాధపడుతున్నాను నన్ను కొట్టినందుకు. నా తమ్ముడిని రక్షించుకోవడానికి నా తమ్ముడిని జరిపితే నాకు పడ్డాయి 2 దెబ్బలు. కానీ నేను ఎవరికి చెప్పుకుంటలే నా బాధ. అయ్యేది అవుతుంది, ఏమయ్యేది ఉంటే అది అవుతుంది. కానీ గట్ల చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదన్న. నా మనస్ఫూర్తిగా బాధపడుతున్నా అంతే. రేపు పొద్దున ఈ వీడియో చూసి నన్ను అరెస్ట్ చేసి లోపడేసి కొట్టి చంపినా తల్లి కోసం చచ్చిపోతా అంతే. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి చేతలైతే చేయడు కదా. ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను బాధపడుతున్నా, వాడు రియాక్షన్ తీసుకుని నన్ను ఏమైనా చేసినా కానీ రేపు పొద్దున నాకు గుర్తింపు అయితే ఉంటుంది కదా, వీని కొట్టిరు వీని చంపేసి ఇట్లా అయితే మళ్ళీ చేయొద్దు అని చెప్పి ఏదైనా దానికి సిద్ధం.